హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెసరపప్పుతో ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనిని మనం ఆవకాయ నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ముద్దపప్పుకు చారు కూడా మంచి కాంబినేషన్ అండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. దీనికోసం నేను పాలిష్ చేయని పొట్టు పెసరపప్పును 1 కప్పు తీసుకున్నాను. వీటితో పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుకు 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ పై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ విజిల్ తీసి ఆవిరిపోయాక మూత తీసుకోవాలి. చూడండి, పప్పు బాగా ఉడికిందండి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి తర్వాత ఇప్పుడు పప్పు గుత్తితో ఉడికిన పప్పును బాగా మెత్తగా వెనుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా వెనుపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి. దీనికోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉప్పు మిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాణలు పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా ఎక్కువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఉప్పు మిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు మిరపకాయల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పప్పుకి. ఇప్పుడు ఇందులో 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి చీలికలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా మనం మెత్తగా వెనుపుకున్న పప్పును కూడా వేసుకోవాలి. ఈ పప్పు వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుతూ మరికొద్దిసేపు ఈ మొత్తాన్ని ఉడికించుకున్నట్లయితే ముద్దపప్పు రెడీ అయినట్లేనండి. ఈ పప్పు మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చారు కాంబినేషన్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనిని మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మమత.